మానస న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పురస్కరించుకొని బోలకపూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు, ఆలయ పూజారులు భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. जय बोलो मल्लिकार्जुन भगवान की जय। ओम नमः शिवाय। अंदर पब्लिक देख सकते फोटो ना वीडियो फोटो दिखी पे लेसे कल भैया जय बोलो मल्लिकार्जुन भगवान की అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాపర్వదినము. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బోలక్పూర్ సికింద్రాబాద్లో గల మల్లికార్జున స్వామి ఆలయము గత 70-80 సంవత్సరాల సంది కొలిచినోళ్లకు కొంగు బంగారమైనటువంటి కోరిన వాళ్ళకు కొడుకులను అడిగినోళ్లకు బిడ్డలను ఇచ్చేటటువంటి మల్లికార్జున స్వామి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు యాప చెట్టు పవిత్రమైన దేవాలయము గత కొద్ది సంవత్సరాల కొద్దీ దినదినము అభివృద్ధి చెంది కోరినోళ్లకు కోరినట్టు వరమునిచ్చేటటువంటి శ్రీ దుర్గా భ్రమరాంబ సహిత మల్లికార్జున ఆలయంలో ఈరోజు ఉదయము 5 గంటల నుంచి కార్యక్రమములు జరపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కళ్యాణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. లింగోద్భవ కాలముల అభిషేకము పొద్దుగాల 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. జై మల్లికార్జున స్వామి భగవానికి జై. టెంపుల్ చైర్మన్ శ్రీ మల్లికార్జున దేవాలయం చైర్మన్గా నేను పొద్దున ఈ రోజు నుంచి 4 గంటల పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 500 మంది పబ్లిక్ వచ్చారు. టెంపుల్ చాలా చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. కావున ఏ గుడి 70-80 సంవత్సరాల గుడి మాకు చిన్నప్పటి నుంచి గుడి ఇక్కడే ఉన్నది. కానీ ఈ శివరాత్రి ఒకటి, హనుమాన్ జయంతి ఒకటి, ఉగాది ఒకటి, సీతారామ గణనాథ్ ఒకటి చాలా పెద్ద ఎత్తున చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వచ్చింది. ఈరోజు ఈ పబ్లిక్ వచ్చే కారణం ఏంటంటే శివరాత్రి రోజుకు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వస్తుంది. ఆ తర్వాత మన 10 గంటల కాగానే అమ్మవారి లగ్గం ఉంటుంది. ఈరోజు మల్లన్న స్వామికి